శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 5 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉదయం 9:59 వరకు ఉంది. తర్వాత తదియ తిథి వచ్చింది. అలాగే పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:29 వరకు ఉంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. సోమవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది, అంటే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 1:29 వరకు పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతమవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 1:29 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. సోమవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం ఆశ్లేష ఉన్నప్పుడు 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా పనుల్లో సర్వ సౌఖ్యాలు చేకూరుతాయి. 2 యోగాలు అద్భుతంగా ఉన్నాయి, ధాత్రి యోగం, సౌమ్య యోగం. కాబట్టి మీ పనులు సులభంగా పూర్తవుతాయి, మీకు సమస్త సుఖాలు చేకూరతాయి. కాబట్టి ఈరోజు ప్రయాణాలకు, ముఖ్యమైన పనులకు బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కర్కాటకంలో సొంతింట్లో స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఈరోజు బలం ఉంది. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు మంచి హైక్ కోసం, కంపెనీ మారటానికి చేసే ప్రయత్నాలకు, లేదా ఆఫీసులోని మంచి హైక్, మంచి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలకి ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండమైన ఇంపార్టెంట్ డెసిషన్స్తో కెరీర్ మరుపు తిప్పుకోవడానికి ఈరోజు బలం చాలా బాగుంది. అలాగే తల్లిగారికి ఉన్నటువంటి అన్ని సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకొని తల్లి జీవితం ఆనందదాయకంగా మార్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. వ్యవసాయదారులు కూడా ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. చంద్రుడి స్వక్షేత్ర స్థితి అనేది 12 రాసుల వాళ్ళకి మనోధైర్యాన్ని విపరీతంగా కలిగింపజేస్తుంది. 12 రాసుల వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఏ నిర్ణయం తీసుకున్నా అద్భుతమైన ఫలితాలు చేకూరుతాయి. చంద్రుడు ఈరోజు అంత అద్భుతంగా కర్కాటకంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు ధనుస్సులో గురువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. ఆలోచించి ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:29 వరకు ఉంది. ఈ పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం మంచిది. ఉద్యోగంలో కొత్తగా చేరటానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి, కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి, చర్చలు చేయటానికి పుష్యమి మంచి నక్షత్రం. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం మంచిది. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా పుష్యమి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా పుష్యమి చాలా మంచి నక్షత్రం. కాబట్టి మధ్యాహ్నం 1:29 వరకు పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి 12 రాసుల వాళ్ళు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:29 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:29 తర్వాత ఆశ్లేష బలాన్ని బట్టి ఎవరైనా వినోద కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వినోదాన్ని అందించే కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఎక్కువ ఉల్లాసం పొందడానికి ఆశ్లేష మంచి నక్షత్రం. అలాగే ఎదుటి వాళ్ళతో ఏదైనా గొడవలుంటే, తగాదాలుంటే అవి సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజ్ చేసుకోవటానికి, చర్చల ద్వారా ఆ తగాదాలన్నీ పరిష్కరించుకోవటానికి ఆశ్లేష మంచి నక్షత్రం. అదేవిధంగా సర్జరీలు చేయించుకొని 100% సర్జరీలు విజయవంతం చేసుకోవటానికి కూడా ఆశ్లేష మంచి నక్షత్రం. బ్యాడ్మింటన్, హాకీ ఇలాంటి విద్యలలో ప్రవేశించటానికి, ఆ విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆశ్లేష చాలా మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి.
అలాగే దాంపత్య సౌఖ్యం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. ఇంతకుముందు దంపతుల మధ్య గొడవలు ఏవైనా ఉంటే మేషరాశి వాళ్ళు ఈరోజు వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోండి. దాంపత్య జీవితం చాలా మధురంగా ఉండటానికి మేషరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. కుటుంబంలో కూడా కలహాలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వాహన యోగం, బండి కానీ కారు కానీ కొనడానికి చేసే ప్రయత్నాలకు కూడా వృషభ రాశి వాళ్ళకు బలం ఉంది. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు సంఘంలో పొందే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని మనసుకు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఈరోజు బంధుమిత్రులతో అకారణ కలహాలు ఏర్పడే సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే కొన్ని బాధలు వెంటాడినప్పటికీ వాటికి చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషించి ఆ బాధల నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనసుకు క్లేశము, బాధ కలిగే సూచనలు ఉన్నాయి. మనసుకు భయము, తెలియని ఆందోళన కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనసు విషయంలో కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్ని మనసు వరకు తీసుకోకండి. ఏదైనా విషయాన్ని ఈరోజు మనసు వరకు తీసుకుంటే మాత్రం అది ఇబ్బంది పెట్టే సూచన ఎక్కువగా ఉంది, బాధ కలిగించే సూచన ఎక్కువగా ఉంది. కాబట్టి ఏ విషయమైనా చూసి చూడనట్లు వెళ్ళిపోండి. మనసుకు ఏర్పడేటటువంటి బాధను అధిగమించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అకారణ అవమానాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీకు అవమానం జరుగుతుంది అన్న అనుమానం కించిత్తున్నా సరే అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోండి. అలాగే ఈరోజు కఠినమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు సింహరాశి వాళ్ళకి విలువైన వస్తువులు దొంగతనాల వల్ల పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి విలువైన వస్తువుల భద్రత విషయంలో సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. విశేషమైన ఆరోగ్యం చేకూరుతుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. ధనలాభం ఉంటుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు పెరిగే సూచనలు ఉన్నాయి. శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు శత్రువులకు దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి, ఆరోగ్య భంగం కనిపిస్తుంది. కాబట్టి తులారాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే చోర అగ్ని భయాలు కనిపిస్తున్నాయి. అంటే అగ్ని విషయంలో జాగ్రత్తగా ఉండండి. చోరులు, దొంగల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చోర భయం ఉంది. విలువైన వస్తువులు, ఆభరణాల పట్ల తులారాశి వాళ్ళు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని అయినా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో విజయాలు పొందగలుగుతారు. అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి కలిగే సూచనలు ఉన్నాయి. వృద్ధాశ్రమాలకు వెళ్ళి ముఖ్యమైన వారికి కీలకమైన సహాయాలు చేసేటటువంటి సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసుకు బాధను కలిగింపజేసే సూచన ఉంది. అటువంటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయండి. అలాగే సామాన్యమైన ధనలాభం అనేది ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఈరోజు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు మకర రాశి వాళ్ళు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కొత్త అప్పులు కూడా చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు తక్కువ మొత్తంలో కొత్త అప్పులు చేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. ఏదో ఒక విధంగా ధనాన్ని నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు, సుఖాలు పొందే యోగము కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
మనసుకు ఉన్న అశాంతి మొత్తం తొలగిపోతుంది, మనసు హాయిగా ఉంటుంది. మానసికంగా ఈరోజు మంచి ఉల్లాసంతో ఉత్సాహంతో మీనరాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి ఐశ్వర్యేశ్వరుడైనటువంటి శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి సోమవారము పరమేశ్వరుడు ఐశ్వర్యం అనుగ్రహించాలంటే అందరూ శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళ్ళండి. కార్యసిద్ధి ఏర్పడుతుంది, వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంటుంది. చంద్రహోరలో నూతన ఆభరణాలు ధరించడానికి, వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి ఈ చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. తెలుపు వస్తువుల వ్యాపారాలు మొట్టమొదటిసారి ప్రారంభించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చేయాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.